స్థానిక గంగానమ్మపేటలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తెనాలి 1వ బ్రాంచ్లో విద్యార్థులకు మాస్టర్ ఓరియేటర్ కాంటెస్ట్ను నిర్వహించారు. విద్యార్థుల్లో ఓరియేటర్ స్కిల్స్ను వెలికితీసేందుకు నారాయణ స్కూల్ నిర్వహిస్తున్న కార్యక్రమం అభినందనీయమని తెనాలి మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తెనాలి 1వ బ్రాంచ్లో విద్యార్థులకు మాస్టర్ ఓరియేటర్ కాంటెస్ట్ నిర్వహించారు. తెనాలి మండల విద్యాశాఖ అధికారులు మేకల లక్ష్మీనారాయణ, వి జయంత్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. స్కూల్లో అమలు చేస్తున్న కార్యక్రమాన్ని అభినందించారు. ఏజీఎంలు శివనాగరాజు, వెంకటేశ్వరరావు, ఆర్ఎస్టీ శ్రీని, కోఆర్డినేటర్లు బేబీ రాణి, శిరీష, వివిధ బ్రాంచ్ల ప్రిన్సిపల్స్ నాగలక్ష్మి, శ్రీనివాసరావు, సత్యప్రసాద్, భాగ్యరాణి, భార్గవిదేవి, సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ టీఎల్ సాదిక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. We must wear clean clothes and polish our shoes. We should not throw waste on the ground. We should plant trees to make our surroundings green and fresh. God loves people who stay neat and clean. We should remind our friends also to stay neat and clean. Cleanliness is next to godliness. If we stay clean, we stay away from germs and diseases. A clean person always looks smart and confident. Let us promise that we will always keep ourselves and our surroundings clean, because a clean child is a healthy child. We should eat healthy food like apples, bananas, and vegetables like carrots, tomatoes, like them. We should not eat junk. Proves our English fluency. Definitely you are far better than anyone. So just be competitive, be brave, be confident and do your best. Thank you and have a nice day. జూనియర్ ఆరేటర్ మరి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగానే వారి బ్రాంచెస్లో ఉండేటువంటి యంగ్ టాలెంట్స్ని గుర్తించి వాళ్ళందరినీ కూడా ఇంటర్నల్ కాంపిటీషన్ పెట్టి సెలెక్ట్ అయినటువంటి విన్నర్స్ని ఈరోజు నారాయణ బ్రాంచ్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉండేటువంటి క్యాంపస్కు తీసుకురావడం జరిగింది. దానిలో విన్నర్స్ మధ్య మళ్ళా కాంపిటీషన్ ఏర్పాటు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి టాపిక్ని అనర్గళంగా స్పష్టంగా మరి చెప్పగలిగినటువంటి వాళ్ళని విన్నర్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది దేనికి ఉపయోగపడుతుందంటే చిన్నప్పటి నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకొని వారి భవిష్యత్తులో మరి మంచి ఆరేటర్గా మారటానికి, మంచి వక్తగా మారటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. తల్లిదండ్రులందరూ కూడా ప్రోత్సాహంతో మరి పిల్లల్ని అంటే ఒక మంచి వక్తగా చూసుకోవాలని చెప్పి అనుకుంటారు పిల్లల పేరెంట్స్. మరి దానికోసం ఈరోజు ఇచ్చినటువంటి టాపిక్స్ని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని సునాయాసంగా అందరికీ అర్థమయ్యే విధంగా అందరికీ వారి యొక్క మైండ్కి మరి చొప్పించేటువంటి విధంగా మరి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. చిన్న చిన్న మాటలతోటి అందరినీ ఆకట్టుకునేటువంటి విధంగా ఈ కాంపిటీషన్లో గెలుపొందేటువంటి వాళ్ళకి ఒక సర్టిఫికేట్, అదేవిధంగా మెమెంటోను కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి నారాయణ విద్యాసంస్థల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అనేక కార్యక్రమాలు కూడా వారిని చురుగ్గా పాల్గొనే విధంగా ఇప్పుడు మనకి బాలవీర కార్యక్రమం కావచ్చు, డ్రాయింగ్ కాంపిటీషన్స్ కావచ్చు, వాటిలో కూడా పిల్లల్ని మరి ముందంజలో పాల్గొనేటువంటి విధంగా చేయవలసి మొదలు కోరుకుంటున్నాము. మరి మంచి సువర్ణ అవకాశం కాబట్టి పిల్లల పేరెంట్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని మరి విజేతలు అయ్యారా లేదనేది కాదు, పార్టిసిపేట్ చేశారా లేదనేది ముఖ్యంగా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ గంగానంపేట తెనాలి బ్రాంచ్లో జూనియర్ మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్ డెల్టా జోన్ బ్రాంచెస్ మధ్య కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫస్ట్ నుంచి 5th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఆల్రెడీ వీళ్ళందరూ బ్రాంచ్ లెవెల్లో ఆరేటర్ కాంటెస్ట్లో విన్నర్స్ అయినటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ మధ్య మరలా విన్నింగ్ కాంటెస్ట్ 5 బ్రాంచ్ల మధ్య కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఇన్నెట్ స్కిల్స్ని బయటకు తీసుకురావడం. సో వాళ్ళల్లో ఉన్నటువంటి ఆరేటర్ స్కిల్స్ని బయటకు తీసి సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి ఒక ఆరేటర్ని అందించే విధంగా పిల్లల్ని ట్రైన్ చేయడమే. జనరల్గా మనందరికీ తెలుసండి, ఎక్కువగా అందరూ కూడా ఎక్కువ భయపడేది స్టేజ్ ఫియర్. సో ఇలాంటి స్కిల్స్ ద్వారా వాళ్ళకి ఆ స్టేజ్ ఫియర్ అంతా పోతుంది. వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చాలా తక్కువ టైంలో, అంటే ఒక 2 minutesలో వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడాను వినేటటువంటి లిజనర్స్కి రీచ్ అయ్యే విధంగా చెప్పడం అనేది ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మనకు తెలుసండి, షార్ట్ స్పీచ్ ఇవ్వాలంటే లాంగ్ ప్రిపరేషన్ కావాలి, లాంగ్ స్పీచ్ ఇవ్వాలి అంటే పెద్ద ప్రిపరేషన్ అవసరం ఏమి ఉండదు. సో మనకు తెలుసు
స్వామి వివేకానందకి వరల్డ్స్ రిలీజియస్ కాన్సర్ట్లో ఇచ్చిన టైం వచ్చేసి 6 మినిట్స్. ఈ 6 మినిట్స్లోనే స్వామి వివేకానంద ప్రపంచానికి పరిచయం అయ్యాడు, ఒక గ్రేట్ ఆరేటర్గా, గ్రేట్ మాంక్గా. అలానే ఈ స్టూడెంట్స్ కూడా సో ఆ 2 మినిట్స్ టైంను యూటిలైజ్ చేసుకొని సో ఈ సమాజానికి మంచి ఆరేటర్స్, వక్తలుగా తయారు చేయటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే అకాడమిక్స్తో పాటు ఇలాంటి స్పోర్ట్స్ మీట్లు, నెక్స్ట్ తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ కాంటెస్ట్లో ఇలాంటి కో కరిక్యులం యాక్టివిటీస్ అన్ని నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే కండక్ట్